మరియు రుచిని ప్రోత్సహించడానికి వంటకాలు, సాంప్రదాయ ఆయుర్వేద వైద్యం, చర్మ సంరక్షణ పద్ధతులకు ఉపయోగిస్తారు. ఆలోవెరా. ఆలోవెరా కలబంద రసం. ఇది జీర్ణక్రియకు సహాయపడటానికి, అలానే రక్తంలో చక్కెరను నియంత్రించడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇది సహజంగా వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. మరియు తేలికపాటి మలబద్ధకాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. సాధారణంగా గ్లూకోజ్ జీవక్రియను నిర్వహించడానికి మరియు ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి దీనిని ఆయుర్వేద పద్ధతుల్లో తరచుగా ఉపయోగిస్తారు. చర్మ మరియు నోటి సంబంధిత వాపు పరిస్థితులకు చికిత్స చేయడానికి కలబందను పైపూతగా వాడమని వైద్యులు ప్రోత్సహిస్తారు. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా మార్చి మంటను తగ్గిస్తాయి. కాలిన గాయాలు లేదా చిన్న చిన్న గాయాలపై దీని గుజ్జును రాయడం ద్వారా త్వరగా ఉపశమనం లభిస్తుంది. దీనిలో ఉండే సాలిసిలిక్ యాసిడ్ వంటి శోథ నిరోధక సమ్మేళనాలు వల్ల వాపు మరియు అసౌకర్యాన్ని తగ్గించి కీళ్ళ మరియు అర్థరైటిస్ నొప్పికి సహజ ఉపశమనాన్ని అందించవచ్చు. అశ్వగంధ. అశ్వగంధ ఆయుర్వేద వైద్యంలో చాలా ముఖ్యమైనది. దీనిని కింగ్ ఆఫ్ అశ్వగంధ అని కూడా అంటారు. అశ్వగంధ మత్తు కలిగించే ఔషధంగాను, మంచి పుష్టిని, బలాన్ని చేకూర్చేగాను, ఉదర సంబంధ వ్యాధులకు దివ్య ఔషధం. జ్ఞాపక శక్తిని అత్యంత వేగంగా పెంచుతుంది. అంతేకాకుండా క్యాన్సర్‌కి దీనిని మించిన ఔషధం మరొకటి లేదు. ఇది నీరసాన్ని తగ్గిస్తుంది. కండరాల వ్యాధులకి ఎంతగానో ఉపయోగపడుతుంది. విషాన్ని హరించే శక్తి దీనికి అమితంగా ఉంది. అశ్వగంధ పొడిని పంచదారతో కలిపి నేతితో తీసుకుంటే నిద్రలేమి తగ్గించి మంచి నిద్ర పడుతుంది. ఊబకాయాన్ని నియంత్రిస్తుంది. డీహైడ్రేషన్‌ను తగ్గిస్తుంది. ఎముకలకి మంచి బలాన్ని చేకూరుస్తుంది. కీళ్ళ నొప్పులకు నయం చేస్తుంది. కడుపులో అల్సర్‌ని రాకుండా అరికడుతుంది. మోకాళ్ళ నొప్పులకి ఇది మంచి ఔషధం. లివర్ సంబంధ వ్యాధులన్నీ అరికడుతుంది. కోల్పోయిన జ్ఞాపక శక్తిని తిరిగి ప్రసాదించే గుణం ఈ అశ్వగంధానికే ఉందని వైద్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. క్రీడాకారులు కండర ద్రవ్యరాశిని పెంచడానికి, ఓర్పును మెరుగుపరచడానికి, అలసటను తగ్గించడానికి మరియు వ్యాయామం తర్వాత కోలుకోవడాన్ని వేగవంతం చేయడానికి ఉపయోగిస్తారు. అశ్వగంధ చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఇది ఒక ప్రధాన అడప్రోజెక్టన్‌గా పనిచేస్తుంది. ఒత్తిడికి శరీరం యొక్క శారీరక ప్రతిస్పందనను నియంత్రించే ఒక సహజ పదార్థం. ఇది పోరాటం లేదా పలాయనం ఆందోళనను ప్రేరేపించే వ్యవస్థ అయిన హైపోథాలమిక్ పెట్యూర్ అడ్రినల్ అక్షాన్ని మాడ్యులేట్ చేయడం ద్వారా కార్టినల్ స్థాయిలను నేరుగా తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని తరచుగా శక్తి పెంచేదిగా వర్ణిస్తారు. ఇది కండరాల పునరుద్ధరణ, బలం మరియు హృదయ శ్వాసకోశ ఓర్పును మెరుగుపరుస్తుందని వైద్యపరంగా నిరూపించబడింది. ప్రస్తుతం మన జీవనశైలి వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు సర్వసాధారణమైపోయాయి. ఇంతకు ముందు ఈ సమస్యలనేవి వృద్ధుల్లో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఈ సమస్య అన్నది కనిపిస్తుంది. ఆడవారికి సిజేరియన్ అవ్వడం వల్ల నడుము నొప్పి, ఈ జాయింట్ పెయిన్స్ అని, కాళ్ళు నొప్పులు, మగవారికి త్వరగా కాళ్ళు నొప్పులు రావడం, ఇవన్నీ ఈ ఈ ఈ జనరేషన్‌లో చాలా అధికమైపోయాయి. మన ఈ జాయింట్ కేర్ జ్యూస్ తాగడం వల్ల చాలా అతి త్వరగా రిజల్ట్ అన్నది కనిపిస్తుందండి. ఇందులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఇవన్నీ ఒక్కొక్కటి యూజ్ చేయడం వల్ల మనం ఒక్కోసారి బయట దొరికితే ఒక్కొక్క ప్రొడక్ట్‌కి ఒక్కొక్క మన ఇంగ్రీడియెంట్‌కి ఒక్కొక్క ప్రొడక్ట్స్ దొరుకుతాయి. కానీ మనం యూజ్ చేయాలంటే కుదరదు. అది ఎంత డోసేజ్ తీసుకోవాలన్నది కూడా మనకి కుదరదు. కానీ ఎంత డోసేజ్ ఉంటుంది, ఎంత తీసుకోవాలి, రోజుకింత అని ఈ అన్ని ఇంగ్రీడియెంట్స్ ఒకే జ్యూస్‌లో ఉండడం వల్ల, ఇది మనం తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అన్నది ఉంటుంది.
ఇప్పుడున్న ఈ జనరేషన్స్‌కి ఈ చాలా ఆహ్, ఏం కాలుష్యం లేక, ఎముకలు బలం లేక చాలా ఇదవుతుంది. కానీ ఇది తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అన్నది కనిపిస్తుంది. ఈ జాయింట్ ఫెయిర్ జ్యూస్ గురించే కాదండి. లేడీకెళ్ళి ప్రతి ఒక్కరు ఆడవారు యూజ్ చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. ఉన్నా ఇంట్లో చిట్కాలు వాడి యూజ్ చేసేవారు. అప్పుడు క్లియర్ అయ్యేయి. కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్స్ వల్ల బయట జాబ్ చేయడం కావచ్చు, ఇంట్లో ఉన్న లేడీస్ కావచ్చు, మనం బయట ఫుడ్‌కి బాగా అలవాటయిపోయాం. బయట ఫుడ్‌లో చాలా కెమికల్స్, ఆయిల్ వల్ల కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్‌లో మనం ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి విటమిన్స్, ఎలాంటి ఈ ఇది గాని మనకి అందట్లేదు బాడీకి. పైగా అవి రాగా మనకి చాలా ప్రాబ్లమ్స్ అన్నది సఫర్ అవుతున్నాం. ఆహ్, ఎ ఎ ఎదురవుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు బయట ఫుడ్ తినడం వల్ల ఈ ప్రాబ్లమ్సే కాకుండా వెయిట్ కూడా గెయిన్ అవుతున్నాం. వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల కూడా ఇప్పుడు ఆ వెయిట్ గెయిన్ అందుకు కూడా అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. వెయిట్ గెయిన్ అందుకు కూడా మనం బయటకెళ్ళి ఆ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా ట్రై చేస్తున్నాం. చాలా ప్రొడక్ట్స్ అని అవ్వచ్చు, చాలా ఇవన్నీ మనం చేస్తున్నాం. కానీ అలా చేయడం వల్ల కూడా మన బాడీలో మనకు చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఇప్పుడు డైట్ చేస్తున్నాం. డైట్ చేయడం వల్ల ఫ్రూట్స్ మీద, వెజిటబుల్స్ మీద, ఆకుకూరల మీద మనం తీసుకుంటాం. ఎంత వ్యాయామం చేస్తాం, ఇది చేస్తాం. వ్యాయామం చేయడం మంచిదే. దానివల్ల ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ డైట్ చేయడం, తర్వాత వేరే ప్రొడక్ట్స్ వాడడం, వాడిన ఎన్నో వేళ్ళు పెట్టి మనం ప్రొడక్ట్స్ తీసుకుంటాం వెయిట్ లాస్ అవ్వడానికి. కానీ తగ్గదు. కానీ మన కంపెనీలో వెయిట్ లాస్ అవ్వడానికి కూడా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలానే వెయిట్ లాస్ ఉన్నాయి. ఈ సమస్యలు ఆహ్, ము క కాగా మనం బయట డైట్ ఫుడ్ చేయడం, తీసుకోవడం వల్ల ఆకుకూరలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎందుకంటే మనమందరం ఇప్పుడు ఎవరు వెయిట్ లాస్ వాడడానికి ఖచ్చితంగా అందరూ వాడుతున్నారు. వెయిట్ లాస్ వాడడం వల్ల అందరూ ఇప్పుడు ఆకుకూరలు, ఫ్రూట్స్ మీద వెజిటబుల్స్ తీసుకోవడం ఎక్కువైంది. ఇప్పుడు ఒకేసారి పంట కూడా అంత ఎక్కువ అవ్వాలంటే అవ్వదు కదా! వాళ్ళు గూడా పంటలు అభివృద్ధి అవ్వడానికి కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. చాలా ఇది చేస్తున్నారు. దానివల్ల మనం ఆహ్, ఆకుకూరలు తీసుకుంటే దాని మీద ఎన్ని కెమికల్స్ స్ప్రే చేస్తారు. మనం ఎంత కడిగి వాష్ చేసినా ఎంతో కొంత మన బాడీలోకన్నది అది ఎఫెక్ట్ అవుతుంది. ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు. చాలా కెమికల్స్ స్ప్రే చేస్తున్నారు. అది మనం తీసుకోవడం వల్ల కూడా ఇదవుతుంది. కాబట్టి ఈ డైట్ వల్ల కూడా ఈ ఈ బయట ఫుడ్ తీసుకోవడం, మన బాడీలో మనకు ప్రాబ్లమ్స్ కాకుండా వెయిట్ గెయిన్ అవ్వడం, ఆ వెయిట్ గెయిన్ అందుకు మనం బయట డైట్ చేయడం చాలా ప్రాబ్లమ్. అలానే మన కంపెనీలో వెయిట్ లాస్ అవ్వడానికి కూడా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అవి లింఫిట్ అండ్ గ్రీన్ టీ అండి. గ్రీన్ టీలో లెమన్ ఇది విటమిన్ సి కరిగి పీచు పదార్థం. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడం మరియు ఇనుము శోషణని మెరుగుపరచడం, కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడడం ద్వారా చర్మాన్ని కాంతివంతంగా మార్చి బరువును అదుపులో ఉంచడంలో కూడా సహాయపడుతుంది. గ్రీన్ టీలో ఇంకొక ఇంగ్రీడియెంట్ శొంఠి. శొంఠి అనేది శోథ నిరోధక మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న శక్తివంతమైన ఆయుర్వేదక మూలిక. జలుబు లేదా శ్వాసనాళాల అడ్డంకి వంటి పరిస్థితుల నుండి ఉపశమనం కలిగించడంలో అత్యంత ప్రభావితంగా పనిచేస్తుంది. గ్రీన్ టీ మొక్క ఆకు నుండి తయారు చేసిన ఆక్సీకరణం చెందిన టీ. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎల్‌డీఎల్ చెడు కొలెస్టరాల్ స్థాయిలను కూడా తగ్గడంలో పాటు గుండె జబ్బులు ప్రమాదం కూడా తగ్గుతుందని తేలింది. గ్రీన్ టీలోని కెఫెన్ మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అయిన ఈజీసీ కారణంగా మీ జీవక్రియను పెంచి కొవ్వు ఆక్సీకరణను వృద్ధి చేయడం ద్వారా బరువు అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఇందులో అశ్వగంధ కూడా యాడ్ అవుతుంది ఇంగ్రీడియెంట్. ఈ అశ్వగంధ ఒత్తిడిని తగ్గించడం, కార్టినల్ ఒత్తిడి హార్మోన్‌ను నియంత్రించడం మరియు ఒత్తిడి వల్ల కలిగే చి చిరుతిండి తినే అలవాటును అరికడుతుంది. ఆహార కోరికలను తగ్గిస్తుందన్నమాట. తులసి. ఇది సహజంగా అడప్రోజెటన్‌గా ఆహ్, అధిక కార్టినల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది భావోద్వేగంతో తినడాన్ని మరియు పొట్టలో మొండి కొవ్వును పేరుకుపోవడాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
కలిమిర్చి, నల్ల మిరియాలు. నల్ల మిరియాలు ప్రధానంగా దానిలోని హైపరిన్ అనే క్రియాశీల సమ్మేళనం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, కొవ్వు కణాలను పేరుకుపోకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఈ ఒక్క గ్రీన్ టాబ్లెట్ అండి ఒక గ్లాస్ వేడి నీటిలో వేసుకొని టిఫిన్ తర్వాత తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుందండి. ఇప్పుడు బయట మనం చాలా ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాం. వెయిట్ లాస్ అన్నదైతే వాళ్ళు చెప్తారు గానీ, మనం చాలా కఠినంగా డైట్ చేస్తేనే అది చాలా వెయిట్ లాస్ అవుతదండి. కానీ మన కంపెనీలో మాక్సిమం మీడియంగా చేసుకుంటూ ఈ ప్రొడక్ట్స్ వాడితే గనక ఖచ్చితంగా 3 కేజీస్ అన్నది తగ్గుతారు. ఇందులో స్లిమ్ ఫిట్ ఉంది. స్లిమ్ ఫిట్ ఒక టాబ్లెట్ ఒక గ్లాస్ వాటర్‌లో వేయాలండి. పూర్తిగా కరిగిన తర్వాత మాత్రమే మనం తాగాలి. భోజనానికి ముందు ఒక అరగంట ముందు తీసుకోవాలండి. రోజుకి 1 లేదా 2 సార్లు తాగాలి. ఇది బరువు నియంత్రణకు సహాయపడుతుంది. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కూడా తగ్గిస్తుంది. ఆకలిని తగ్గించి ఆహ్, తక్కువ క్యాలరీలు తీసుకోవడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. చర్మ కాంతిని పెంచి పీహెచ్‌ని బ్యాలెన్స్‌ని కాపాడుతుంది. ఆహ్, ఈ స్లిమ్ ఫిట్ కూడా అండి ఈ గ్రీన్ టీ స్లిమ్ ఫిట్ చాలా వెయిట్ లాస్ అన్నది తగ్గుతుంది. దీంతో పాటు ఫస్ట్ ఈ ప్రొడక్ట్స్ ఇచ్చే ముందు మనం డైజెస్టివ్ పౌడర్ అయితే ఇవ్వాలండి. డైజెస్టివ్ పౌడర్ ఎందుకంటే ఇప్పుడు దాకా మనం బాడీకి అలవాటైపోయి పేరుకుపోయిన విష పదార్థాలని ఇవి ఉండడం ద్వారా అవి అలానే ఇది డైరెక్ట్‌గా ఇవ్వకుండా ఫస్ట్ మనమైతే డైజెస్టివ్ పౌడర్ ఇవ్వడం వల్ల మనలో ఉన్న బాడీలో ఉన్న పేగుల్లో ఉన్న చెత్తను అది విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. అది ఫస్ట్ టైమ్ ఒకసారి ఇస్తే సరిపోతుందండి. తర్వాత గ్రీన్ టీ అండ్ స్లిమ్ ఫిట్ అన్నది మాత్రం వాడితే చాలా రిజల్ట్స్ అన్నది బాగా కనిపిస్తుందండి. ఇప్పుడు మార్కెటింగ్‌కొచ్చేసరికి మనం ఫీల్డ్‌కి వెళ్ళినప్పుడు కొత్త లీడర్స్ కావచ్చు, సేల్స్ పర్సన్ కావచ్చు, మనం ఒకేసారి బిజినెస్ ప్లాన్ గురించి, ప్రొడక్ట్స్ గురించి చెప్పాలండి. అలానే బిజినెస్ ప్లాన్ కూడా ఒకేసారి ఎట్ ఎ టైమ్ మనం చెప్పకూడదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇందులో ఈ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళైతే ఓకేనండి. ఎందుకంటే వాళ్ళకర్థమవుతది. మనం బి బిజినెస్ ప్లాన్ గురించి, తర్వాత సేల్స్ ఎట్లా ఎలా అని అర్థమవుతది. కానీ కొత్త వారికేంటంటే, మనం ఒకేసారి చెప్పడం వల్ల చాలా కన్‌ఫ్యూజ్ అవుతారు. అలానే వాళ్ళు చేయాలి అన్న తపనున్న బ్యాక్ స్టెప్ వేస్తారు. ఏంటంటే ఫస్ట్ మనం వాళ్ళకి ప్రొడక్ట్స్ గురించి చెప్పాలి. తర్వాత వాళ్ళకి బెనిఫిట్స్ చెప్పాలి. ఈ కంపెనీలో వాళ్ళకి ఇన్‌కమ్ ఎలా వస్తది? బెనిఫిట్స్ అన్నది మనం లైట్‌గా చెప్పి, మనం వె ఫీల్డ్‌కి వెళ్ళిన ప్రతి ఒక్కరిని ఎప్పుడు ఫాలో అప్ చేసుకుంటూ 2, 3 టైమ్స్ సిట్టింగ్స్‌లో మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్ళాలి. ఒకేసారి ఎట్ ఎ టైమ్ చెప్పడం వల్ల ఏమవుతదంటే, వాళ్ళు చేసేవాళ్ళు గూడా కొంచెం ఆలోచించి చాలా కన్‌ఫ్యూజ్ అయితారు. అలా కాకుండా 2, 3 టైమ్స్‌లో మనం స్లోగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం సిట్యుయేషన్‌ని హ్యాండిల్ అయితే చేయాలండి. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్‌ని బట్టి మనం వాళ్ళకి చెప్తూ ఒక్కొక్క స్టెప్‌కి మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళు వాడేటట్టుగా వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ ఉండి మెడిసిన్ వాడేటట్టుగా అయితే పర్లేదండి. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ మెడిసిన్ ఇచ్చామంటే వితిన్ 1 వీక్‌లో వాళ్ళు రిజల్ట్ చూసి మనం చెప్పింది అర్థమవుతది. కానీ వాడలేం బిజినెస్ ప్లాన్ అనుకున్న వాళ్ళకి మనం ఏం చేయాలంటే, మనం మీటింగ్స్‌కి తీసుకొని వెళ్ళడం, తర్వాత 2, 3 టైమ్స్ వాళ్ళకి బిజినెస్ ప్లాన్స్ గురించి చెప్పడం. మీటింగ్స్‌కి తీసుకురావడం వల్ల ఏంటంటే మనకి ఎంత ఇన్‌కమ్ అన్నదొస్తుంది. ప్రతి ఒక్కరు ఇందులో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు వాళ్ళు ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. ఫీడ్‌బ్యాక్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఓకే. ఇంత ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఇలా అచీవ్ అయ్యారు. ఓకే. మనం కూడా చేస్తే బావుంటుంది ఈ కంపెనీలో అన్నది వాళ్ళకి మైండ్ సెట్‌కన్నది అర్థమవుతది. అలానే ఇందులో ఏంటంటే వాడిన వాళ్ళు కూడా వాళ్ళు వాడకపోవచ్చు. బిజినెస్ ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళకి నమ్మకం ఉండదు. కానీ అందులో తీసుకున్న వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్తారంటే ఎందుకంటే తగ్గింది. తగ్గినప్పుడు ఎంతో కాన్ఫిడెంట్‌తో చెప్తారు. అది చెప్పినప్పుడు నేనిలా తగ్గానండి. నాకెంత బావున్నాయంటే ప్రొడక్ట్స్ అని చెప్పినప్పుడు వాళ్ళు ఓకే. వీళ్ళు వాడారు. ఇంత బావుంది ప్రొడక్ట్స్ అని చెప్తున్నా. మనం బిజినెస్ చేసుకుంటే తప్పేముంది అని ఖచ్చితంగా జాయిన్ అవుతారండి. మనం ఏంటంటే స్లోగా సిట్యుయేషన్ అనేది హ్యాండిల్ చేసుకుంటూ, వాళ్ళు చెప్పుకుంటూ మనం ఆహ్, బిజినెస్ ప్లాన్ అన్నది చెప్పాలండి. ఎట్ ఎ టైమ్ చెప్పడం వల్ల కొంచెం ఇబ్బందయితది. అలా అని ఇందులో ఆల్రెడీ చేసిన వాళ్ళకి ఐడియా ఉందన్న వాళ్ళకైతే మనం చెప్పేయొచ్చు. హ్మ్.
ఈ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మనం చెప్తాం. ఈ పర్సెంట్‌లే ఒకేసారి చెప్పి ఈ పర్సెంటేజ్‌లో ఇంత అమౌంట్ ఇదంటే, ఓకే. ఇంత అమౌంట్ నాకు తెలీదు అని ఆలోచిస్తారు. అలానే మనం ఒకేసారి కూడా ఇంత పర్సెంటేజ్ అని చెప్పకుండా వాళ్ళకిచ్చి తర్వాత దాయిగా చెప్పుకుంటూ వాళ్ళకి బిజినెస్ ప్లాన్ చెప్పాక ఇంత పర్సెంట్ చేసుకుంటే మీకిలా వస్తుందనంటే ఖచ్చితంగా తీసుకుంటారు. ఒకేసారి మనం ఇంత పర్సెంటేజ్ అన్నది తీసుకోమని చెప్పడం వల్ల ఏమవుతుందంటే తీసుకుంటారు. మనం ఫాలో అప్ చేస్తాం. కానీ వాళ్ళు స్ట్రాంగ్‌గా ఫీల్ అయ్యి వాళ్ళు వెళ్తారు ఫీల్డ్‌లో. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అవుతాయి కదండీ ఫీల్డ్‌లోకెళ్ళినప్పుడు. మనం ఎంత చెప్తున్నా ఫీల్డ్‌లోకి వెళ్ళినప్పుడే అసలైన కష్టం తెలుస్తది. కానీ అదే కష్టమే కానీ డబ్బులు మనం సంపాదించాలంటే అంత ఈజీగా రావు కదండీ. కష్టపడాలి. కష్టపడడం అంటే బయటకెళ్ళి ఏదో 24 గంటలు పని చేయడం ఎండలో ఉండడం కాదు కదా! మనం మాట ద్వారా చెప్తున్నాం. మనకు తెలిసిన వాళ్ళకి మన రిలేటివ్స్ నేనిలా వాడా లేకపోతే ఇలా బావుంది. నేను ఇంకా వాయిస్ ఇనబడుతుందా అండి అందరికి? మనం అది చెప్పడం ద్వారా బ్రేక్ వాళ్ళకి అవుతుంది మేడం. బ్రేక్ బ్రేక్ అవుతుంది అవుతుంది. మేడం. అర్థమవుతది. ఆ? వాయిస్ బ్రేక్ అవుతుందండి. బ్రేక్ అవుతుంది మేడం. అసలు గట్టిగా వినిపిస్తుందా మేడం? వస్తుందా? సౌండ్ తక్కువొస్తుందా? సౌండ్ తక్కువ వస్తుంది. సౌండ్ తక్కువ ఆ! మేడం తక్కువొస్తుంది మేడం. సౌండ్ అసలు రావట్లేదు. ఒకసారి ఇప్పుడు చూడండి. మేడం? ఆ! రావట్లే మేడం. మీ వాయిస్ రావట్లేదు. అంటే నా ఫోన్ ప్రాబ్లమ్ ఏమో అనుకున్నాను ఇప్పటి వరకు. ఆ! ఆ! మేడం ఇప్పుడు ఓకేనా? ఓకే. ఓకే ఓకే. మేడం. ఓకే అండి. ఓకే. ఆ! ఓకే. ఫీల్డ్‌లోకెళ్ళినప్పుడు ఏంటంటే, వాళ్ళు వెళ్ళినప్పుడు చాలా ఎదురవుతూ ఉంటాయి గదా! ఎదురైనప్పుడు వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. ఏంటి ఎ ఎలా అయితుందేంటి ఒక ఆలోచనలోకెళ్ళిపోతారు. అందుకని ఏంటంటే, ముందు మనం సైలెంట్‌గానే వాళ్ళకి స్లోగా ఈ వాళ్ళ మైండ్ సెట్‌ని అర్థం చేసుకుంటూ, వాళ్ళకి సిట్యుయేషన్ తగినట్టుగా మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. సిట్యుయేషన్ తగ్గట్టుగా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళకి అర్థమవుతది. అలానే వాళ్ళని మనం ఫాలో అప్ చేసుకుంటూ ఆహ్, ఆహ్, వాళ్ళకి తగినట్టుగా మనం సపోర్ట్ చేసుకుంటూ, వాళ్ళ ప్రొడక్ట్స్ తీసుకొని మీ నైబర్స్ కావచ్చు, మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చెప్పండి. మేము సపోర్ట్ ఉన్నాం అని చెప్పి వాళ్ళని ఫస్ట్ వాళ్ళు ఒక 5 టైమ్స్ అన్నా వాళ్ళకి తెలిసిన వాళ్ళకెళ్ళినప్పుడు మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక స్ట్రాంగ్‌గా అనిపిస్తది. బిలీవ్ చేస్తారు. ఓకే. చెప్పగలను, చేయగలను అన్న నమ్మకం వస్తుంది. ఫస్ట్ ఎట్ ఎ టైమ్ వాళ్ళు చెప్పమనంటే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళకి మనం సపోర్ట్‌గా ఉంటూ ఆహ్, వాళ్ళ కొన్ని రోజులు ఒక 5 టైమ్స్ కావచ్చు. వాళ్ళు బయటకెళ్ళినప్పుడు మనం వెళ్ళడం ద్వారా కొంతవరకైనా వాళ్ళకి మనం వెళ్లి వాళ్ళకి సపోర్ట్ చేయడం ద్వారా వాళ్ళు స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసి వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ అన్నదొస్తుంది. అప్పుడు మనం ఏం చేయక్కర్లేదు. వాళ్ళంతట వాళ్ళు వెళ్లి చేసుకుంటారు. ఫీల్డ్‌లోకి ఇంకా చెప్పక్కర్లేదండి. దూసుకుంటూ వెళ్తారు. అలానే మనకి వి కొత్తగా కావచ్చు, లేపోతే వి జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు. మనం ఇందులో ఉన్న బెనిఫిట్సే కాదండి. ఇందులో నెగోషియేషన్స్ అంటే ప్రాబ్లమ్స్ కూడా చెప్పాలి. ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రొడక్ట్స్ గురించి అండ్ బిజినెస్ ప్లాన్ గురించి కాదండి. మనం వెళ్తాం ఫీల్డ్‌కి. ఎలాంటి వాళ్ళు ఎదురవుతారు? ఎలాంటి క్వెషన్స్ ఏస్తారు? ఎలాంటి క్వెషన్స్ ఏసినప్పుడు మనం ఎలా సమాధానం చెప్పాలి? ఎలా ఎదుర్కోవాలి? అన్నది మనం వాళ్ళకి ఆ స్కిల్స్ అన్నది చెప్పాలి. చెప్పినప్పుడే నెగోషియేషన్స్ స్కిల్స్ వచ్చినప్పుడే వాళ్ళు ఎంత డేర్‌గా ఉంటారంటే, ఆ స్కిల్స్ వచ్చినియి అంటే చాలు. వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఫీల్డ్‌కి ఎళ్లి మాట్లాడి సక్సెస్ అన్నది అవుతుంది. మనం కేవలం 20% స్కిల్స్ మాత్రమే నేర్పిస్తామండి. ఆ 20% స్కిల్స్ ఏంటంటే మోటివేషన్, నెగోషియేషన్ స్కిల్స్, డీల్ క్లోజింగ్, ఎలా కొనేటట్టు చేయడం అని ఇవన్నీ మాత్రమే ఉంటాయి. కానీ అవతల వైపు వాళ్ళు 80% అనేది వాళ్ళ సైకాలజీ మీదే ఆధారపడి ఉంటుంది. వాళ్ళ సైకాలజీ ఎలా ఆలోచిస్తదంటే పెయిన్ అండ్ ప్లెజర్ అని ఆలోచిస్తది. బ్రెయిన్‌కి పెయిన్ అంటే నచ్చదు. ప్లెజర్ అంటే చాలా ఇష్టం. మనం ఏ పని చేయగలమా? పెయినా? కష్టమా? లేకపోతే ఏంటి అని బావుంటుందా? అన్నది ఆలోచిస్తారు. ఆ పెయిన్ అండ్ ప్లెజర్ అన్న మైండ్‌లో వాళ్ళకి రన్ అవుతా ఉంటుంది. ప్లెజర్ అని ఆన్సర్ వస్తే మాత్రం మన మోటివేషన్ అవసరం లేదు. ఏం అవసరం లేదండి. వాళ్ళు ముందుకి వెళ్ళిపోతారు. వాళ్ళ బ్రెయినే వాళ్ళకి చాలా సపోర్ట్‌గా పనిచేస్తుంది. కానీ
పెయిన్ అని వచ్చిందంటే వాళ్ళు ఆలోచించడం, పని చేయడం చాలా కష్టం అండ్ ఆళ్ళకి మైండ్‌కి అనిపించిందంటే చాలా 100, 100 క్వెషన్స్‌ని ఎతుక్కుంటారండి బ్రైన్‌లో. వద్దు ప్రొడక్ట్ ప్రైస్ ఎక్కువేమో, లేకపోతే ఇదేమో అని అనుకుంటారు. కానీ మనం ఛాలెంజింగ్ ఏంటంటే పెయిన్ నుండి ప్లెజర్‌కి తీసుకురావడం వాళ్ళ మైండ్‌ని. వాళ్ళ బ్రెయిన్‌కి పెయిన్ కాదు. ఇది ప్లెజర్. చాలా మంచిది. చాలా సులువుగా చేయొచ్చు. ఇందులో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో చాలా ఫ్యూచర్ బావుంటుంది. మన ఎండీ సార్ కూడా ప్రతి మంత్ తర్వాత ట్రిప్‌లు, టూర్‌లు కూడా పెడుతున్నారు. ఎందుకంటే మనలో ఆసక్తి, ఉత్తేజం బావుంటుంది. ఇది చేసుకుంటే ఈ ట్రిప్‌కి వెళ్ళొచ్చు. ఇన్‌కమ్ గురించే గాదండి. ఇలాంటివి కూడా సార్ పెట్టడం కూడా మన మనలాంటి వాళ్ళకి ఇది ఏంటంటే మనసుకు ఉత్తేజం. ఓకే. టూర్‌కి వెళ్దాం బావుంటుంది. ఇది అచీవ్ అవ్వాలి అన్న మైండ్ సెట్‌కి బావుంటుంది. అలానే మనకు కూడా మైండ్ అన్నది రిలాక్సింగ్‌గా ఉంటుంది. మనల్ని కూడా తీసుకెళ్ళాలని సార్ ఆలోచన ఇదండి. ఎందుకంటే బ్రెయిన్‌కన్నది ఎప్పుడైనా సరే ప్లెజర్ అంటే చాలా ఇష్టంగా అనిపిచ్చాలి. అది ఇష్టంగా అనిపిచ్చిందంటే మనం కస్టమర్స్ దగ్గరికెళ్ళినప్పుడు మనం సేల్స్ వారికి అది పెయిన్ కాదు ప్లెజర్ అనేటట్టుగా మనం అన్నీ చెప్పాలి. అదే ఛాలెంజింగ్ అండి. అది ఎలా వస్తుందనంటే ఆ సిట్యుయేషన్‌ని బట్టి మనం వాళ్ళ బ్రెయిన్‌ని బట్టి, వాళ్ళు వేసే క్వెషన్స్‌ని బట్టి మనం మాట్లాడే విధానంలోనే ఉంటుంది. వాళ్ళ పెయిన్ నుండి ప్లెజర్‌కి రావడానికి. ఇది ఈ ప్లెజర్‌కి రావడానికి మన చేతుల్లోనే ఉంటుంది. మన మాటలతోనే ఉంటుంది. ఆ సిట్యుయేషన్ అన్నది హ్యాండిల్ చేయాలి. వాళ్ళ మైండ్ సెట్ అన్నది బట్టి మనం బిహేవ్ చేయాలి. వాళ్ళు చెప్తుంటారు. ఇంతకుముందు ప్రీవియస్ కంపెనీ గురించి కావచ్చు, లేకపోతే వాళ్ళు ఫేస్ చేసినయి కావచ్చు, లేకపోతే దీని ప్రొడక్ట్ ప్రైస్ అని, లేకపోతే ఇవన్నీ చెప్తుంటారు. కానీ మన కంపెనీలో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఎలాంటి క్వెషన్ అడిగినా మనం చెప్పగలిగి వాళ్ళకి యూజ్ అయ్యేటటువంటిగానే ఉంటుంది. కాబట్టి ప్రతి దానికి మన దగ్గరుంది. మన కంపెనీలో ప్రతి దానికి ఆన్సర్ ఉంది. కాబట్టి దాన్ని మనం ఎంత తెలివిగా ఆలోచించి వాళ్ళ మైండ్ సెట్‌ని బట్టి మనం చెప్పగలిగితే ఇంకా ఇది ఉండదండి. వెళ్ళిన ప్రతి ఫీల్డ్‌కెళ్ళినప్పుడు మనం ఆలోచించి ఇయన్నీ బిహేవ్ చేస్తే గనక ఎక్కడ అన్నది మనకి ప్రాబ్లమ్ రాదు. అన్నిట్లో మనం సక్సెస్ అయ్యి వస్తాము. హ్మ్. నాకు ఈ కంపెనీలో ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ జూమ్ మీటింగ్‌కి థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సార్, ఎండీ సార్, రవి సార్, అనంతయ్య సార్. హ్మ్. ఈ కంపెనీలో నేను జాయిన్ అయినందుకు చాలా అదృష్టవంతురాలిగా ఫీల్ అవుతున్నాను. ఈ కంపెనీలో నేను జాయిన్ అయ్యి దీంట్లో నాకు లైఫ్ ఉంటుంది. గ్రోత్ ఉంటుందని నాకు అర్థమైంది. ఆహ్, ఖచ్చితంగా నేను చాలా కృషి చేస్తాను. థాంక్ యూ సో మచ్ మేడం, సత్య మేడం. థాంక్ యూ సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అద్భుతంగా అన్ని ప్రోడక్ట్‌ల గురించి గూడా చెప్పారు మీరు. జాయింట్ కేరు, లేడీ కేరు, గ్రీన్ టీ ప్రతి ప్రోడక్ట్ గురించి కూడా ఎక్సలెంట్‌గా వివరించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. తరుణ్ సార్, వెల్కమ్ సార్. జై మార్నింగ్ జయసూర్య, తరుణ్ ఫ్రమ్ రాజమండ్రి త్రిబుల్ టీమ్. ఈరోజు కాంబో ఆఫర్స్ కోసం మేడం చాలా చక్కగా వివరించారు. అలాగే హేమలత మేడం గారి సెషన్ చాలా అద్భుతంగా ఇచ్చారండి. అది లేడీ కేర్, ఆర్థో కేర్ అండ్ గ్రీన్ టీ కోసం కూడా ప్రతి ఇంగ్రీడియంట్ ఎలా పనిచేస్తుంది, ఎలా వాడాలని కూడా చెప్పారు. అంటే అది కూడా చక్కటి మోటివేషన్ కూడా మనకు అందించారండి. మార్కెటింగ్ ఎలా ఉండాలి, కస్టమర్కి ఏ విధంగా మనం చెప్పాలని కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇలాంటి సెషన్ మరిన్ని చేయాలని చెప్పి మరి మనసారా కోరుకుంటున్నాం మేడం. అలాగే